హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం సోషల్ 6th క్లాస్ సోషల్ సెమ్ 2 గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము. సెమ్ 1 అనేది ఆల్రెడీ మనం ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే సెమ్ 1 చూడండి, తర్వాత కంటిన్యూషన్ సెమ్ 2 అనేది ఇక్కడ నుంచి చూడండి. ఇక్కడ సెమ్ 2లో ఫస్ట్ చాప్టర్ 7th చాప్టర్ వచ్చేసి సామ్రాజ్యాలు గణతంత్ర ఆవిర్భావం. అంటే మన భారతదేశంలో వివిధ రకాలైన సామ్రాజ్యాలు అనేటివి స్థాపించారనమాట. ఆ సామ్రాజ్యాల గురించి అలాగే వాటి యొక్క ఆవిర్భావం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గంగా నది లోయ 2700 సంవత్సరాల క్రితం. ఆ గంగా నది లోయ అనేది ఎప్పుడు ఏర్పడిందంటే 2700 సంవత్సరాల క్రితం నాటిది ఏర్పడిందనమాట. ఆ గంగా నది లోయలో ఏం ఏర్పడ్డాయంటే మహాజనపదాలు అనేటివి ఏర్పడ్డాయి. ఈ మహాజనపదాలు అనేటివి రెండుగా ఏర్పడడం జరిగింది. అవి ఒకటి నగరాలుగా ఏర్పడ్డాయి, తర్వాత కొత్త మత భావనలు అనేటివి ఏర్పడడం జరిగింది. ఆ నగరాలలో నుంచి పరిపాలన అనేది జరుగుతూ ఆ పరిపాలన ఏ విధంగా జరిగిందంటే రాజ్యాలు సంఘాలుగా జరగడం జరిగింది. ఈ మతాలు కొత్త భావనలు అనేటివి ఏర్పడిన తర్వాత అవి ఏ మతంగా ఆవిర్భవించాయంటే జైన మతంగా, బౌద్ధ మతంగా, ఇతర మతాలుగా ఆవిర్భవించడం జరిగింది. ఈ లెసన్లో వీటి గురించి అన్నిటి గురించి క్లుప్తంగా మనం నేర్చుకుందాం. హిమాలయాలకు దక్కన్ పీఠభూమికి మధ్య గంగా యమున నదులు ప్రవహిస్తున్నాయి. గంగా యమున నదులు అనేటివి ఎక్కడ ప్రవహిస్తున్నాయంటే హిమాలయాలకి మరియు దక్కన్ పీఠభూమికి మధ్యలో ఈ గంగా యమున అనే నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. గంగా నది లోయ ప్రాంతంలో ఉండే తెగలు, ఆ నది లోయలో ఉండే ప్రజలు వాళ్ళ యొక్క తెగలు ఏంటంటే శాక్య, లిచ్చావి, మల్ల, వైదేహి మొదలైన వాళ్ళ తెగలన్నీ కూడా అక్కడ గంగా నది లోయ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారనమాట. ఈ తెగలను సంస్కృతంలో జన అని, వారు స్థిరపడిన ప్రాంతాన్ని జనపదం అని అంటారు. అసలు జనపదం అంటే ఏంటంటే జనాభా నివసిస్తున్న ప్రాంతాన్ని ఏమంటారంటే జనపదం అంటారు. అంటే జనాభా కాకుండా ఆ తెగల వాళ్ళు జీవించే ప్రాంతం కాబట్టి అది జనపదం అని అయిందనమాట. ఈ తెగల వాళ్ళందరినీ సంస్కృతంలో ఏమంటారంటే జన అంటారు. ఏ తెగలు శాక్య, లిచ్చావి, మల్ల, వైదేహి మొదలైన వాళ్ళందరి తెగలని కలిపి ఏమంటారంటే జన అని అంటారు. వాళ్ళు స్థిరపడిన ప్రాంతాన్ని జనపదం అని అంటారు. ఇలాంటి జనపదాలు కలిగిన గ్రామాలు, పట్టణాల యొక్క పెద్ద సమూహాలని మహాజనపదాలు అంటారు. ఇక్కడ ఇవన్నీ తెగలు ఉండే వాటిని జనపదం అంటారు. ఇట్లాగ జనపదాలు అనేటివి చాలా ఉన్నట్లయితే వాటిని ఏమంటారంటే మహాజనపదాలు అని అనడం జరుగుతుంది. ఇట్లాగా గంగా సింధు మైదానాల మధ్యలో ఎన్ని మొత్తం మహాజనపదాలు ఉన్నాయంటే 16 మొత్తం మహాజనపదాలు అనేటివి ఉన్నాయన్నమాట. వ్యవసాయం చేసే భూ యజమానులను గహపతి, గృహపతి అంటారు. ఆ కాలంలో వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆ వ్యవసాయం చేస్తూ ఉండే వాళ్ళ యజమాని ఏమంటారంటే గహపతి లేదా గృహపతి అని అంటారనమాట. వాళ్ళ కింద దాసులు, బానిసలను కూడా పనికి ఉపయోగించుకునేవారు. వాళ్ళు ఈ గృహపతులు, గహపతులు అనే వాళ్ళు వాళ్ళ పనులు చేపించుకోవడానికి వాళ్ళని దాసులుగా, బానిసలుగా కూడా పనికి ఉపయోగించుకునేవారు అనమాట. బర్తూకా పనివారిని పొలాల్లో ఇంటి పని చేయించుకునేవారు. అంటే ఆ కాలంలో వాళ్ళు పంట పొలాల్లో అలాగే ఇంట్లో పనులు చేసే వాళ్ళని ఏమని పిలుస్తారంటే బర్తూకా అని పిలిచేవాళ్ళు అనమాట. ఈ కాలంలో వ్యవసాయంలో 2 ప్రధాన మార్పులు జరిగాయి. అవి ఏంటంటే ఇనుప నాగలి వినియోగం, వరి నారు పోసే పద్ధతి. ఆ కాలంలో ఆ తెగలుండే కాలంలో మహాజనపదాల కాలంలో ఏం జరిగిందంటే వ్యవసాయంలో 2 ప్రధానమైన మార్పులు అనేటివి కనిపించాయన్నమాట. అవి ఇనుము నాగలి అనేది వినియోగించారనమాట. నాగలి అనేది ఇనుముతో తయారు చేసుకొని దాన్ని ఉపయోగించడం అనేది ప్రారంభం చేశారనమాట. తర్వాత వరి నారు పోసే పద్ధతి, వరిని కూడా నారు పోసే పద్ధతి అనేది కనుక్కోవడం జరిగింది. ఈ కాలంలో కుండలలో ఒక రకమైన ప్రత్యేకమైన కుండలను పెయింటెడ్ గ్రేవర్ అని అంటారు. వీళ్ళు ఒక రకమైన కుండలను అనేది తయారు చేసేవాళ్ళు అనమాట. ఆ కుండల పేర్లు ఏంటంటే పెయింటెడ్ గ్రేవర్ అనే కుండల్ని తయారు చేశారు. ఈ పెయింటెడ్ గ్రేవర్ పైన ఏముంటుందంటే బూడిద రంగులో చిన్న చిన్న రేఖలు మరియు రేఖాగణిత నమూనాలను చిత్రీకరణ చేస్తుంటారు. ఈ పెయింటెడ్ గ్రేవర్ అనేది ఏంటంటే కుండలు అనమాట. ఆ కుండల పైన ఈ పెయింటెడ్ గ్రేవర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే బూడిద రంగులో చిన్న చిన్న రేఖలుగా అలాగే వివిధ రేఖాగణిత నమూనాలన్నీ కలిగి ఉండి చిత్రీకరణ లాగా ఉంటుందన్నమాట ఈ కుండలు. తర్వాత
ఈ మహాజనపదాలలో నగరాలు, ఈ జనపదాలు అవి ఏర్పడిన తర్వాత ఆ జనపదాలను రాజులు అనేవాళ్ళు పాలించేవారు. అంటే ఇప్పుడు మనకి నగరం ఎలాగో అప్పుడు మహాజనపదం అనేది ఒక అలాగనమాట. ఇప్పుడు గ్రామాలన్నీ కలిసి మండలాలుగా అవుతాయి కదా, అలాగే మండలాలన్నీ కలిసి మనకి ఇప్పుడు నగరాలుగా మనం చెప్తామన్నమాట. ఆ కాలంలో జనపదాలన్నీ కలిసి ఏమవుతాయంటే మహాజనపదాలు అనేటివి అయ్యేటివి అనమాట. ఆ మహాజనపదాలను ఎవరు పరిపాలించేవారు? రాజులు పరిపాలించేవారు. అన్ని వృత్తి పనివారు ఉండేవారు. ఆ మహాజనపదాల్లో ఏ పని వాళ్ళు ఉండేవాళ్ళు అంటే అన్ని వృత్తి పని వాళ్ళు, అంటే కుండలు తయారు చేసేవాళ్ళు లేదా వ్యవసాయం చేసేవాళ్ళు, ఈ విధంగా అన్ని రకాలైన వృత్తి పని వాళ్ళు అనేది వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. రాజ్యం, సైన్యం, పన్నులు. ఆ రాజ్యంలో సైన్యం అనేది ఏ విధంగా పన్నులు వసూలు చేసేవాళ్ళంటే రాజులు తమ సైన్యానికి జీతాలు ఇచ్చేవారు. వాళ్ళు బానిసలుగా దాసులుగా పెట్టుకున్నా కూడా అలాగే వాళ్ళ సైన్యానికి అంతా కూడా జీతాలు అనేది ఇచ్చేవాళ్ళు అనమాట. ఆనాటి రాజులు ప్రజల నుంచి పన్నులు వసూలు చేసేవారు. వీళ్ళు కూడా ప్రజల నుంచి కొంత పన్నును అనేది వసూలు చేసేవాళ్ళు అనమాట. అది ఏ విధంగా వసూలు చేసేవాళ్ళంటే వ్యవసాయం చేసే గహపతుల నుంచి పన్నులు వసూలు చేసేవారు. అంటే ఆ భూమి కల్లా వాళ్ళ పేర్లే వాళ్ళని ఏమని పిలుస్తాము అని చెప్పామంటే గహపతి లేదా గుహపతి అంటారు. అలాంటి భూమి కలిగిన వాళ్ళ దగ్గర వాళ్ళు పన్నులు వసూలు చేస్తూ ఉంటారనమాట. ఈ గహపతులు తమ పంటను 6 భాగాలను చేసి ఒక భాగాన్ని రాజుకి ఇచ్చేవారు. దీనినే బాగా అంటారు. అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ యొక్క వాళ్ళ పంటని 6 భాగాలుగా చేసి ఒక భాగం అనమాట 1/6 చేసి దాన్ని ఆ ఒక భాగాన్ని అనేది రాజుకు అనేది ఇచ్చేవాళ్ళు. ఆ 1/6లో ఒక భాగం మీకు వచ్చిన డబ్బులు అనేది రాజుకు అనేది ఇచ్చేసేవాళ్ళు అనమాట. తర్వాత ఘన అనే పదానికి సమాన హోదా ఉన్నవారు అని అర్థము. ఈ ఘన అంటే ఏంటంటే సమానమైన హోదా అని అర్థం అనమాట. సంఘ అంటే శాసనసభ, అంటే మనకి ఇప్పుడు శాసనసభ అని ఎట్లా అంటున్నామో అప్పుడు సంఘ అని అనేవాళ్ళు అనమాట. ఘన సంఘాలు అంటే ఏంటంటే ఒక ఉన్నతమైన సమూహం పాలించే చిన్న భౌగోళిక ప్రాంతాన్నే ఘనరాజ్యం అంటారు. అప్పుడు రాజులు పరిపాలించే వాళ్ళు కాకుండా మళ్ళీ ప్రభుత్వం పరిపాలించేటప్పుడు ఆ చిన్న చిన్న ఘన సంఘాలు అనేటివి ఉన్నాయన్నమాట. ఆ చిన్న ఘన సంఘాలని ఏమంటారంటే ఒక ఉన్నతమైన సమూహం పాలించే భౌతిక ప్రాంతాన్ని ఘనరాజ్యం అని అంటారనమాట. రాజ్యం, రాజు లేదా రాణి పరిపాలించే భూభాగం. రాజు లేదా రాణి పరిపాలిస్తూ ఉంటే దాన్ని ఏమంటారంటే రాజ్యం అని అంటారన్నమాట. లేదు ప్రభుత్వం పరిపాలిస్తుంటే దాన్ని ఘన అని అంటారన్నమాట. ఘన రాజ్యము అని అంటారనమాట. ఇప్పుడు ఈ తర్వాత నుంచి రాజ్యాలు అనేటివి ఏర్పడ్డాయి అనమాట. ఆ రాజ్యాలు అనేటివి మీరు వరుసగా ఒకదానికొకటి లింక్డ్గా ఉంటాయి. అది మీరు అర్థం చేసుకున్నట్లయితే మీకు బాగా ఇప్పుడే నేను చెప్తున్నప్పుడే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ మగధ రాజ్యం. మగధ రాజ్యం అనేది ఏర్పడింది. అది ఎక్కడ ఏర్పడింది? గంగా నదికి ఇరువైపులా విస్తరించి ఉంది. మగధ రాజ్యం అనేది గంగా నదికి ఇరువైపులుగా విస్తరించిందంట. మగధలో కొంత ప్రాంతంలో అడవులు ఉన్నాయి. ఈ అడవుల నుంచి ఏనుగులు పట్టుకొని యుద్ధాలలో పోరాటానికి శిక్షణ ఇచ్చేవాళ్ళు. ఈ మగధలో చాలా ప్రాంతం ఏ విధంగా ఉందంటే అడవిలాగా ఉండేదంట. ఆ అడవిలో ఉండే ఏనుగులన్నీ తీసుకొని వచ్చి వీళ్ళు ఆ మగధ రాజ్యంలోని వాళ్ళ సైన్యానికి అలాగే యుద్ధాల్లో పాల్గొనడానికి శిక్షణ ఇచ్చేవాళ్ళు అనమాట. అలాగే అడవుల నుంచి లభించే కలప ఉపయోగించుకునేవారు. అలాగే అడవుల నుంచి లభించే అన్ని మూలకాలను ఔషధాలను అన్నిటి కూడా అలాగే కలపను కూడా వాళ్ళు ఉపయోగించుకునే వాళ్ళు అనమాట. దక్షిణ ప్రాంతంలో ఇనుము ఖనిజాలు నిక్షేపాలు ఉన్నాయి. దక్షిణ ప్రాంతంలో అంటే మగధ రాజ్యం ఏర్పడినాక అక్కడ దక్షిణ ప్రాంతంలో ఏమున్నాయంటే ఇనుప ఖనిజ నిక్షేపాలు అనేటివి ఉన్నాయన్నమాట. ఈ మగధ రాజ్యంలో మొదటి రాజు ఎవరంటే బింబిసారుడు. ఆ బింబిసారుడు అనేవారు మొదటివాడు అనమాట మగధ రాజ్యానికి. ఆ బింబిసారుడు తర్వాత అతని కుమారుడు అజాతశత్రు అనేది రాజు అయ్యాడు. ఆ తర్వాత మరొక రాజు మహాపద్మనందుడు. ఆ తర్వాత రాజు ఎవరంటే మహాపద్మనందుడు. ఈ విధంగా మొదటి బింబిసారుడు తర్వాత అతని కుమారుడు అజాతశత్రువు తర్వాత మహాపద్మనందుడు అనే వాళ్ళు మగధ రాజ్యాన్ని అయితే పరిపాలించడం జరిగిందనమాట. తర్వాత వజ్జి అంటే ఏంటంటే ఒక గణరాజ్యం. అంటే ఇందాక చెప్పుకున్నట్లుగానే ఘన సంఘం అనేది ఒక రాజ్యంగా ఏర్పడిందనమాట. అది ఈ వజ్జి అనేది కూడా ఒక గణరాజ్యం అనమాట. మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగింది వజ్జి మహాజనపదం. ఈ వజ్జి అనేది ఏంటంటే మహాజనపదం అనమాట. ఈ మహాజనపదం అనేది ఎక్కడుండిందంటే మగధ రాజ్యానికి ఉత్తరంగా ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్. మగధ రాజ్యానికి ఉత్తరంగా ఉండే గణరాజ్యం ఏంటి అని అడగొచ్చు. వజ్జి గణరాజ్యం అనేది ఉత్తరంగా ఉంది.
పరిపాలన ఒకరే కాకుండా పరిపాలన బృందం అనేది ఉండేది. వజ్జీ గణరాజ్యంలో ఏ విధంగా పరిపాలన ఉండేది? ఒకరే రాజు రాణి లాగా కాకుండా వాళ్ళు పరిపాలన బృందం అనేది ఉండేదన్నమాట. ఈ రాజ్యానికి చెందిన వారే బుద్ధుడు, మహావీరుడు. ఈ వజ్జీ రాజ్యానికి చెందిన వారు ఎవరంటే బుద్ధుడు అలాగే మహావీరుడు అనే వాళ్ళు వజ్జీ రాజ్యానికి చెందినవారు. గుప్త రాజులు గణ రాజ్యాలను జయించారు. గుప్త రాజ్యాలు అంటే తర్వాత గుప్తులు వచ్చారన్నమాట. మౌర్యుల తర్వాత ఎవరు వచ్చారు? గుప్తులు వచ్చారు. ఆ గుప్తులు అనే వాళ్ళు మగధ రాజ్యం అయిపోయిన తర్వాత గుప్త రాజులు అనే వాళ్ళు వచ్చారు. గుప్త రాజులు వచ్చి ఈ గణరాజ్యాలన్నింటినీ కూడా జయించేశారనమాట. నూతన ఆలోచనలు, మతాల ఆవిర్భావం. ఆ టైంలోనే వీళ్ళకి ఒక కొత్త మతాలు అనేది ఏర్పడ్డాయన్నమాట. అవి ఏంటంటే జైన మతం. ఈ జైన మత స్థాపకుడు ఎవరంటే వర్ధమాన మహావీరుడు. ఇక్కడ చెప్పుకున్నాం కదా, మహావీరుడు అనే వాళ్ళు వజ్జీ రాజ్యానికి సంబంధించిన ఆయన. వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళలో వివిధ ఆలోచనలు రేకెత్తించి అలాగే మతాల్ని ఆవిర్భావం చేశారనమాట. జైన మతాన్ని ఎవరు స్థాపించారంటే వర్ధమాన మహావీరుడు. బౌద్ధ మతాన్ని గౌతమ బుద్ధుడు అంటే సిద్ధార్థుడు అనే అతను స్థాపించడం అయితే జరిగింది. ఇతర మతాలు ఏంటంటే లోకాయత, అజీవక అనే మతాలు కూడా ఏర్పడ్డాయన్నమాట. ఇక్కడ ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే దిగానికాయ అని ఇస్తారనమాట. దిగానికాయ అంటే ఏంటంటే బౌద్ధ వాంగ్మయంలో సుత్త పీఠికలో కలిగిన 5 నికాయలలో ఒకటో దాన్ని దిగానికాయ అని అంటారు. మధ్యమ నికాయ అంటే ఏంటంటే అదే బౌద్ధ వాంగ్మయంలో సుత్త పీఠికలో కలిగిన 5 నికాయలలో రెండవ దాన్ని ఈ మధ్యమ నికాయ అంటారు అనమాట. తర్వాత గాంధారి శిల్పకళ. ఇప్పుడే గాంధారి శిల్పకళ కూడా బాగా ప్రసిద్ధి చెందిందనమాట. గాంధార శిల్పకళ తక్షశిల చుట్టూ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చేయబడింది. తక్షశిల చుట్టూత ఏ కళ అనేది అభివృద్ధి చేయబడిందంటే గాంధార శిల్పకళ అనేది అభివృద్ధి చేయబడిందనమాట. గ్రీకు కళతో ప్రభావితమైంది. ఇది గ్రీకు వాళ్ళ కళతో ప్రభావితం చెందిందనమాట. చాలా గౌతమ బుద్ధుని చిత్రాలు కూడా ఈ శైలిలో చెక్కబడ్డాయి. అంటే గౌతమ బుద్ధుడు వజ్జీ గణరాజ్యానికి సంబంధించిన ఆయన కాబట్టి ఈయన చిత్రాలు కూడా ఆ కాలం నాటివి కాబట్టి ఆయన చిత్రాలు కూడా గాంధారీ శిల్పకళ శైలిలోనే చెక్కబడి ఉండేవన్నమాట. ఇంతటితో 7th చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత 8th చాప్టర్ రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు. ఆ తర్వాత గణరాజ్యాలన్నింటినీ గుప్తులు అనే వాళ్ళు జయించేసిన తర్వాత రాజ్యాలు, సామ్రాజ్యాలు అనేటివి ఏర్పడ్డాయన్నమాట. అవి ఏ విధంగా ఏర్పడ్డాయంటే రాజ్యం అంటే ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్లుగానే ఒక రాజుచే పరిపాలించబడే భూభాగాన్ని ఏమంటారంటే రాజ్యం అని అంటారనమాట. సామ్రాజ్యాలు అంటే ఏంటంటే సువిశాలమైన రాజ్యాలను సామ్రాజ్యాలు అంటారు. అంటే ఈ రాజ్యాలన్నింటినీ కలిపి ఏమంటారు? సామ్రాజ్యాలు అని అంటారు. ఇక్కడ అర్థమైందా మీనింగ్? రాజ్యం అంటే కేవలం ఒక రాజుచే పరిపాలించే భూభాగం. సామ్రాజ్యం అంటే ఇలాంటి రాజుచే పరిపాలించిన రాజ్యాలు ఎన్నో కలిస్తే సామ్రాజ్యాలు అవుతాయన్నమాట. ఇక్కడ రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు అవి ఏ విధంగా ఏర్పడ్డాయంటే ఇవి ఫస్ట్ మౌర్య వంశం అనేది ఏర్పడింది. తర్వాత గుప్త వంశం ఏర్పడింది. ఈ గుప్త వంశం, మౌర్య వంశం ఏర్పడిన తర్వాత దక్షిణ భారతదేశ రాజవంశాలు అనేటివి ఈ మూడు వంశాలు అనేటివి ఏర్పడ్డాయి. దాని తర్వాత ఈ దక్షిణ భారత రాజవంశాల నుంచి విడిపడిపోయి చిన్న చిన్న రాజ్యాలు అనేటివి ఏర్పడ్డాయి. అవి శాతవాహన రాజ్యం, ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, ఈ విధంగా రాజ్యాలు అనేటివి అన్నీ కూడా ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ రాజ్యాల గురించి ఇప్పుడు చూద్దాం. మౌర్యులు. మౌర్య చంద్రగుప్తుడు కౌటిల్యుడు సహాయంతో మగధ రాజ్యానికి రాజయ్యాడు. ఇంతకు చెప్పుకున్న విధంగానే మగధ రాజ్యం అనేది ఫస్ట్ స్టార్టింగ్ రాజ్యం అనమాట. ఈ మగధ రాజ్యానికి రాజు ఎవరయ్యాడంటే చంద్రగుప్తుడు అనే అతను రాజు అవ్వడం జరిగింది. ఈ మౌర్య చంద్రగుప్తుడు అనే అతను ఎవరి సలహాతో రాజయ్యాడంటే కౌటిల్యుడు సహాయంతో రాజయ్యాడనమాట. కౌటిల్యుడు ఏ రాజవంశస్థుడు అంటే మౌర్యుల రాజవంశంలో ఉండేవాతను అనమాట. మగధ రాజ్యాన్ని పరిపాలిస్తున్న నంద వంశపు రాజు మహాపద్మనందుడు సింహాసనం నుంచి తొలగించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇక్కడ తీసుకున్నట్లయితే నందవంశపు రాజు మహాపద్మనందుడు అనమాట. ఈ నందవంశపు రాజుని మహాపద్మనందుడిని ఓడించి మగధ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడనమాట. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు మగధ రాజ్యం అనేది ఉండేది. ఆ మగధ రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నాడు? లాస్ట్ బింబిసారుడు పరిపాలిస్తున్నాడు ఫస్ట్. తర్వాత బింబిసారుడు తర్వాత అతని కుమారుడు అజాతశత్రువు పరిపాలిస్తూ తర్వాత వేరొక రాజు వచ్చేసి మహాపద్మనందుడు పరిపాలిస్తూ ఉన్నాడు. అలాంటి మహాపద్మనందుడు అనే అతనుని సింహాసనం నుంచి తొలగించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు మౌర్య చంద్రగుప్తుడు అనమాట. మౌర్య చంద్రగుప్తుడు అది నందవంశపు రాజు ఎవరు అని అడిగినా కూడా మహాపద్మనందుడు అని మనకు ఆన్సర్ గుర్తుపెట్టాలన్నమాట.
మెగస్తనీస్ ఒక గ్రీకు రాయబారి, మౌర్యుని కాలంలో వారి కొలువులో ఉండేవాడు. మౌర్యుల రాజధాని పాటలీపుత్ర. ఇవి మౌర్య రాజు అయిన తర్వాత, మౌర్య చంద్రగుప్తుడు మౌర్య రాజ్యానికి రాజు అయిన తర్వాత ఆయన పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉన్నాడనమాట. ఇతని ఆస్థానంలోనే మెగస్తనీస్ అని కూడా ఒక గ్రీకు రాయబారి అనే అతను ఉండేవాడనమాట. మెగస్తనీస్ యొక్క గ్రంథం ఇండికా. మెగస్తనీస్ గ్రంథం ఏంటంటే ఇండికా అన్నమాట. మౌర్యుల కాల పరిస్థితులు, పరిపాలన గురించి ఆ ఇండికా గ్రంథంలో ఉండేదన్నమాట. కౌటిల్యుడు అంటే అర్థశాస్త్ర రచయిత, అంటే చంద్రగుప్త మౌర్యునికి సలహా ఇచ్చిన అతను కౌటిల్యుడు. కౌటిల్యుడు ఏం చేశాడంటే అర్థశాస్త్రాన్ని రచించాడనమాట. కౌటిల్యుడి పేరు విష్ణుగుప్తుడు, చాణక్యుడు. ఈ కౌటిల్యుడి పేరు వివిధ పేర్లు ఏంటంటే విష్ణుగుప్తుడు, అలాగే చాణక్యుడు. చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి కౌటిల్యుడు, అంటే కౌటిల్యుడిని ప్రధానమంత్రిగా చేసుకున్నాడనమాట చంద్రగుప్త మౌర్యుడు. తర్వాత ఈ విధంగా వాళ్ళు చంద్రగుప్త మౌర్యులు రాజయ్యాడు. చంద్రగుప్త మౌర్యుని తర్వాత బింబిసారుని తర్వాత అశోకుడు అనే అతను రాజు అవ్వడం జరిగింది. ఈ విధంగా వాళ్ళ పరిపాలన జరుగుతూ ఉంది. అశోకుడు అనే అతని గురించి చంద్రగుప్త మౌర్యుడు అనే అతను కళింగ రాజ్యం పైన చాలాసార్లు దండెత్తుతాడనమాట. అతను యుద్ధం జరిపి ఓడిపోతూ ఉన్నాడనమాట చంద్రగుప్త మౌర్యుడు. తర్వాత వచ్చిన అశోకుడు అనే అతను చంద్రగుప్త మౌర్యుడు కళింగ రాజ్యంపై యుద్ధం చేసి విఫలమయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అశోకుడు అనే అతను కళింగ రాజ్యాన్ని జయిస్తాడనమాట. ఆ కళింగ రాజ్యాన్ని ఎవరు జయిస్తారంటే అశోకుడు జయిస్తాడు. ఎవరు విఫలమయ్యారు అంటే చంద్రగుప్త మౌర్యుడు అనే అతను విఫలమైతే అశోకుడు జయిస్తాడు. ఆ యుద్ధ భూమిలో స్వయంగా నడిచి వెళ్తాడు. అశోకుడు అనే అతను ఏం చేస్తాడంటే ఆ కళింగ యుద్ధం అనేది అంతా పూర్తయిపోయిన తర్వాత ఆ యుద్ధ భూమిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట. ఆ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ హింసనంతా చూసి అక్కడ అందరూ చనిపోయి పడిపోయి ఉంటారు కదా, అదంతా చూస్తాడనమాట. వాళ్ళంతా చనిపోయి పడిపోయి ఉంటే ఆ రక్తపు మడుగుల్లో అక్కడ నడుచుకుంటూ వెళ్తాడు. ఇక తన శేష జీవితం అహింసకే ప్రాధాన్యత ఇస్తాడు. అలాగా చూసి వాళ్ళకి ఇంత హింస మనం చేసామా అని చెప్పి ఆయన అహింస వైపు మన శేష జీవితాన్ని మనం గడుపుతాము అని చెప్పి ఆయన అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతాడనమాట. అహింసను ప్రబోధించేది ఏంటంటే బౌద్ధ మతం పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆ విధంగా ఆయన మనం అహింసను పాటించాలి అని చెప్పి ఆయన అహింసకు ప్రబోధించే మతమైన బౌద్ధ మతం పట్ల ఆయన ఆకర్షితుడయ్యాడనమాట. తర్వాత అశోక చక్రం యొక్క ప్రధాన సూత్రాలు. మనకి అశోకుడు చక్రం యొక్క ప్రధాన సూత్రాలు ఏమిటంటే జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి, తర్వాత తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి, పేదల పట్ల సానుభూతి కలిగి ఉండాలి. ఈ విధంగా ప్రధాన సూత్రాలు అనేటివి ఉన్నాయన్నమాట. తర్వాత ఏ విధంగా ఉండాలి, హింస లేకుండా అహింసను పాటిస్తూ ఏ విధంగా ఉండాలి అని కొన్ని సూత్రాలు అయితే తెలుపబడింది అనమాట. అలాగే పెద్దలను గౌరవించాలి, ఇతర మతాలను విమర్శించకూడదు, మానవ జాతి సంక్షేమానికి కృషి చేయాలి. ఈ విధంగా ఉండేవన్నమాట. అశోకుని శిలాస్తంభములోని సారనాథ్ స్తూపంలో 4 సింహాలు గుర్తును జాతీయ చిహ్నంగా అంగీకరిస్తున్నాం. అంటే అశోకుని శిలాస్తంభం పైన ఈ సారనాథ్ స్తూపంలో ఈ 4 సింహాల గుర్తు అనేది ఉందన్నమాట. ఆ 4 సింహాల గుర్తుని మనము జాతీయ చిహ్నంగా అంగీకరిస్తున్నాం అనమాట. ఇందులో ఉండే 4 సింహాలు దేనికి ప్రతీకగా ఉన్నాయంటే 1వ సింహం అధికారం, 2వ సింహం ధైర్యం, 3వ సింహం ఆత్మవిశ్వాసం, 4వ సింహం భారత జాతి యొక్క గౌరవానికి ప్రతీకలుగా ఈ 4 సింహాలు అనేటివి ఉన్నాయన్నమాట. అబాకస్ను మధ్యలో చక్రము, కుడివైపున ఎద్దు, ఎడమ వైపున గెంతుతున్న గుర్రం, కింద సత్యం జయిస్తుంది అంటే సత్యమేవ జయతే అని ఉంటుందన్నమాట. మన జాతీయ చిహ్నం పైన ఏముంటుందంటే మధ్యలో అశోక చక్రం అనేది ఉంటుంది. తర్వాత కుడివైపున ఎద్దు అనేది ఉంటుంది, ఎడమ వైపున గెంతుతున్న గుర్రం అనేది ఉంటుందన్నమాట. ఈ తర్వాత కింద సత్యం జయిస్తుంది అనే మాట కూడా రాసిబడి ఉంటుందన్నమాట. ఎద్దు దేనికి ప్రతీక అంటే కష్టపడే మనస్తత్వానికి అది ప్రతీకగా ఉంటుంది. గుర్రము దేనికి ప్రతీకగా ఉంటుందంటే వేగము మరియు శక్తిని తెలుపుతుంది. వేగాన్ని మరియు శక్తిని తెలిపేది ఏంటంటే గుర్రం అన్నమాట. ఇది సత్యమేవ జయతే అనేది ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే ముండాక ఉపనిషత్తులోని సంస్కృత పదబంధంలో నుంచి ఈ సత్యమేవ జయతే అనేది తీసుకోబడింది అనమాట. భారత గణతంత్ర దినోత్సవం రోజున జనవరి 26, 1950 సత్యమేవ జయతే భారతదేశ జాతీయ నినాదంగా స్వీకరించారు. ఈ సత్యమేవ జయతేని నినాదంగా ఎప్పుడు స్వీకరించారంటే మన గణతంత్ర దినోత్సవం రోజున స్వీకరించడం అయితే జరిగిందనమాట. ఈ అశోకుడు ప్రజలకు చేసిన సేవలు ఏంటంటే నీరు,
నీరు, ఆహారం పవిత్రమైనవి అని అశోకుడు ఒక బౌద్ధ సన్యాసి ద్వారా తెలుసుకున్నారు. అతనే ఏం తెలుసుకున్నాడు? నీరు మనకి ఆహారం అనేది చాలా పవిత్రమైనది అని అశోకుడు తెలుసుకున్నాడనమాట. అందుకు అదే ప్రజలకు కూడా బోధించాడనమాట. అందుకు రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించాడు, రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించాడు. ఈ విధంగా ప్రజలకి చాలా సేవ చేశాడనమాట. తర్వాత వీళ్ళ యొక్క సామ్రాజ్యం అనేది ఎలా పతనమైపోయిందంటే, అశోకుని తర్వాత వారసులు బలహీనులు, అసమర్థులు కారణంగా మౌర్య సామ్రాజ్యం పతనమైపోయింది. వీళ్ళ సామ్రాజ్యం అనేది ఎవరు వచ్చి దండయాత్ర అయితే జరపలేదు. వీళ్ళు అశోకుని తర్వాత వాళ్ళ కుమారులు అలాగే వాళ్ళ మనవళ్ళు వాళ్ళ ఎవరు వారసులు లేకపోవడం వల్ల, వాళ్ళ ఉన్నా కూడా వాళ్ళ బలహీనత అసమర్థత ఉండటం వల్ల వాళ్ళ యొక్క సామ్రాజ్యం అనేది ఇక్కడితో పతనమైపోయింది అనమాట. అశోకుని తర్వాత సామ్రాజ్యం పతనమైపోయింది. తర్వాత గుప్త సామ్రాజ్యం అనేది ఏర్పడడం జరిగింది. మౌర్యుల సామ్రాజ్యం పతనం అయినంతరం చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. ఈ మౌర్య సామ్రాజ్యం అనేది పతనం అయిన తర్వాత చిన్న చిన్న రాజ్యాలు అనేది ఏర్పడ్డాయి అన్నమాట. సుమారు 500 సంవత్సరాల వరకు ఇదే పరిస్థితి ఉంది. మౌర్య సామ్రాజ్యం అయిపోయిన తర్వాత 500 సంవత్సరాలు కూడా ఏ ఒక్క రాజ్యం కూడా ఏర్పడలేదన్నమాట. తర్వాత గుప్త వంశ స్థాపకుడు చంద్రగుప్తుడు. గుప్త వంశాన్ని స్థాపించింది ఎవరంటే చంద్రగుప్తుడు. మౌర్యుల రాజధాని అయిన పాటలీపుత్రం నుంచే గుప్తులు కూడా పరిపాలించారు. వీళ్ళు తనీగా రాజధాని అనేది ఏమీ ఎన్నుకోకుండా వాళ్ళు పాటలీపుత్రం నుంచే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారన్నమాట. ఈ పాటలీపుత్రం నుంచే గుప్తులు కూడా పరిపాలించారు. మొదట చంద్రగుప్తుడు తర్వాత సముద్రగుప్తుడు రాజయ్యాడు. మొదటి చంద్రగుప్తుడు అనే అతను రాజయ్యాడు అనమాట గుప్త రాజ్యానికి. తర్వాత సముద్రగుప్తుడు రాజయ్యాడు. ఆ తర్వాత రెండవ చంద్రగుప్తుడు రాజయ్యాడు. ఈ రెండవ చంద్రగుప్తుడు శక రాజుల్ని జయించడం జరిగిందనమాట. రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో 9 పండితులు ఉండేవాళ్ళు. వాళ్ళని నవరత్నాలు అంటారు. నవరత్నాలు ఎవరి ఆస్థానంలో ఉండేవాళ్ళంటే రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో ఉండేవాళ్ళు. వాళ్ళల్లో కాళిదాస్ అనే అతను ప్రసిద్ధమైన కవిగా మనం చెప్పుకోవచ్చు. ఈ నవరత్నాల పేర్లు ఏంటంటే కాళిదాసు, అమరసింహుడు, శంకు, ధన్వంతరి, క్షేపకుడు, ఘటకక్షకుడు, బేతాళ భట్టు, వరరుచి, వరాహమిహుడు. ఈ విధంగా 9 మంది నవరత్నాలు అనే వాళ్ళు ఆ రాజ్యం ఆస్థానంలో కలిగి ఉన్నారు. రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో కలిగి ఉన్నారనమాట నవరత్నాలు. గుప్తుల కాలం నాటి గుహలు. వీళ్ళ కాలంలో గుహలు ఏమున్నాయంటే అల్లోరా, అజంతా మరియు ఎల్లోరా గుహలు అనేటివి ఉండడం జరిగిందనమాట. తర్వాత గణిత శాస్త్ర ఆవిష్కరణలు. ఈ గుప్తుల కాలంలోనే గణిత శాస్త్రంలో ఎన్నో ఆవిష్కరణలు అనేటివి చేశారనమాట. ఆర్యభట్ట ప్రముఖ ఖగోళ మరియు గణిత శాస్త్రజ్ఞుడు. ఆర్యభట్ట అనే అతను గుప్త సామ్రాజ్యం నుంచే ఉన్నాడనమాట. ఆయన బీజ గణితాన్ని ఉపయోగించారు. అలాగే 1 నుంచి 9 సంఖ్యలకు గుప్తుల కాలంలోనే గుర్తులను కనుగొన్నారు. అంటే 1 నుంచి 9కి ఇవి గుర్తులు అని చెప్పి కనుక్కోవడం అయితే జరిగింది. సున్నాను ఆవిష్కరించారు. అదేవిధంగా బ్రహ్మగుప్తుడు గుప్తుల కాలం నాటి ఖగోళ గణిత శాస్త్రవేత్త. ఈ గుప్తుల కాలం నాటి శాస్త్రవేత్త ఎవరంటే బ్రహ్మగుప్తుడు. ఆ తర్వాత సౌర సంవత్సరాన్ని లెక్కగట్టారనమాట. తర్వాత అలాగే ఆల్గారిథంని కూడా కనుక్కోవడం అయితే జరిగిందనమాట గుప్తులు. తర్వాత అదేవిధంగా వైద్య శాస్త్రంలో కూడా వీళ్ళు చాలా మార్పులు అయితే తీసుకొని వచ్చారు. చరకుడు, సుశ్రుతుడు అనే వాళ్ళు గుప్తుల కాలంలో వైద్య పరిజ్ఞానం కలిగిన నిపుణులుగా ఉండేవారు. ఈ చరకుడు, సుశ్రుతుడు అనే వాళ్ళు గుప్తుల కాలంలో ఏ నిపుణులు అంటే వైద్య పరిజ్ఞానం కలిగిన నిపుణులు అనమాట. చరకుడు రచించిన గ్రంథం ఏంటంటే చరక సంహిత. ఈ తర్వాత గాయపడిన ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన మొదటి వైద్యుడు ఎవరంటే సుశ్రుతుడు. మొదటి వైద్యం చేశాడనమాట. తర్వాత ఖగోళ శాస్త్రంలో ఏ విధంగా మార్పులు తీసుకొచ్చారంటే నక్షత్రాలు, గ్రహాలు, గ్రహణాలు, భూమి గుండ్రంగా ఉందని కనుక్కున్నారు. వీళ్ళే ఈ గుప్తులే ఏం చేశారంటే ఈ నక్షత్రాలు, గ్రహాలు, గ్రహణాలు అనేవి ఉన్నాయి, అలాగే భూమి గుండ్రంగా తిరుగుతూ ఉందని అన్ని కూడా ఖగోళ శాస్త్రం పరంగా కనుక్కోవడం అయితే జరిగింది. ఇనుము, ఉక్కుతో ఆయుధాలను చేసుకునేవారు. బంగారు నాణ్యాలను ముద్రించారు. భారతదేశంలో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగంగా అంటారు. అంటే వీళ్ళు బంగారు నాణ్యాలు అనేది ముద్రించడం స్టార్ట్ చేశారనమాట. అందుకని భారతదేశంలో గుప్తుల యొక్క కాలాన్ని ఏమని పిలిచేవారంటే స్వర్ణయుగంగా పిలిచేవారనమాట. తర్వాత వీళ్ళ యొక్క పతనం ఏ విధంగా జరిగిందంటే హూనుల దండయాత్ర వలన భారతదేశంలో గుప్త సామ్రాజ్యం అనేది పతనమైపోయింది. హూనులు అనే వాళ్ళు వాళ్ళ రాజ్యానికి దండెత్తి వచ్చినప్పుడు వాళ్ళ సామ్రాజ్యం అనేది పతనమైపోవడం అయితే జరుగుతుందన్నమాట. వాళ్ళ తర్వాత మౌర్య సామ్రాజ్యం పతనమైనప్పుడే చిన్న చిన్న రాజ్యాలుగా ఏర్పడ్డాయి అని చెప్పాం కదా. అప్పుడే ఈ పరిపాలన అనేది ఈ శాతవాహనులు అనేది చేసేవాళ్ళు అనమాట. అంటే దక్షిణ భారతదేశంలో ఇలా ఏర్పడిన రాజులలోనే శాతవాహనులు కూడా ఒకరు.
వీళ్ళు ఎక్కడుండేవాళ్ళంటే నర్మదా నది నుంచి కృష్ణా గోదావరి ప్రాంతం వరకు పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. వీళ్ళు శాతవాహనులు అనే వాళ్ళు అది మగధ రాజ్యము మౌర్య సామ్రాజ్యం అనేది పతనం అయిపోయిన తర్వాత చాలా చిన్న చిన్న రాజ్యాలుగా ఏర్పడిపోయిన తర్వాత వీళ్ళు దక్షిణ భారతదేశంలో వాళ్ళ రాజ్యాన్ని అనేది స్థాపించుకున్నారు. ఎక్కడి నుంచి నర్మదా నది నుంచి కృష్ణా గోదావరి ప్రాంతం వరకు పెద్ద రాజ్యాన్ని అయితే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు శాతవాహనులు. శాతవాహనుల యొక్క రాజధాని ధాన్యకటకం అమరావతి సమీపంలో ఉందన్నమాట. ధాన్యకటకం, ఆ ధాన్యకటకాన్ని రాజధానిగా చేసుకొని వీళ్ళు పరిపాలన అనేది చేస్తూ ఉన్నారు. 300 సంవత్సరాలు పరిపాలించారు. వీళ్ళు ఎక్కువ కాలం అనేది పరిపాలన చేశారనమాట. వీళ్ళ కాలంలో గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహన రాజుల్లో గొప్పవాడుగా నిలిచాడు. దక్షిణ భారతదేశంలో 3 సముద్రాల మధ్య భాగాన్ని జయించాడు ఈ గౌతమిపుత్ర శాతకర్ణి అనమాట. అందువల్లనే గౌతమిపుత్ర శాతకర్ణి ఏమని పిలుస్తారంటే త్రిసముద్రాధీశ్వర అనే బిరుదు అనేది ఈ గౌతమిపుత్ర శాతకర్ణికి ఉందన్నమాట. ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు, ప్రసిద్ధమైన బౌద్ధ క్షేత్రాలు అనేటివి కూడా ఉన్నాయన్నమాట. అవి నాగార్జున కొండ మరియు అమరావతిగా చెప్పచ్చు. ప్రసిద్ధ బౌద్ధ వేదాంతి ఎవరంటే ఆచార్య నాగార్జునుడు వీరి కాలంలో నివసించి ఉన్నారు. ఆచార్య నాగార్జునుడు అనే బౌద్ధ వేదాంతి అని ఆయన ఎవరి కాలంలో ఉన్నాడంటే శాతవాహన రాజ్యంల కాలంలో ఉన్నారనమాట. తర్వాత శాతవాహనుల లాగానే ఇంకొక రాజ్యం అయితే ఏర్పడిందనమాట. అది ఇక్ష్వాకుల రాజ్యం ఏర్పడిందనమాట. ఈ శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు పరిపాలించారు. ఈ శాతవాహనుల తర్వాత ఎవరు పరిపాలించారు? ఇక్ష్వాకులు అనే వాళ్ళు వచ్చారనమాట. ఆ ఇక్ష్వాకుల రాజధాని వీళ్ళు విజయపురిని రాజధానిగా చేసుకుని పరిపాలించడం అయితే జరిగింది. ఇంతకుముందు శాతవాహనులు ధాన్యకటకాన్ని రాజధానిగా చేసుకున్నారు. ఇక్ష్వాకులు విజయపురిని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. రామాయణంలోని శ్రీరాముడి వారసులుగా చెప్పుకుంటారు ఇక్ష్వాకులను అనమాట. ఇక్ష్వాకులు అనే వాళ్ళు ఎవరి వారసులుగా చెప్పుకుంటారంటే రామాయణంలోని శ్రీరాముని వారసులు మేము అని చెప్పుకుంటారు. పల్లవులు, ఆ తర్వాత పల్లవులు అనే వాళ్ళు వచ్చారు. క్రీస్తు పూర్వం 300 నుంచి 900 సంవత్సరాల మధ్య దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు. వీళ్ళల్లో పల్లవుల యొక్క రాజధాని ఏంటంటే తమిళనాడులోని కాంచీపురం. ఈ పల్లవులు తమిళనాడులోని కాంచీపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉన్నారన్నమాట. మొదటి మహేంద్రవర్మ ప్రసిద్ధి చెందిన రాజు. పల్లవుల్లో మొదటి రాజు ఎవరంటే మొదటి మహేంద్రవర్మ అనే అతను ప్రసిద్ధమైన రాజు అనమాట. మహేంద్రవర్మ ప్రవేశపెట్టిన నూతన ద్రవిడ వాస్తు శిల్ప కళను మహేంద్రుని రీతి శిల్పకళ అని అంటారు. ఈయన ఏ రీతి శిల్పకళ అనేది ప్రవేశపెట్టారంటే మహేంద్రుని రీతి శిల్పకళ అని కూడా పిలుస్తారు. నూతన ద్రవిడ వాస్తు శిల్పకళని ప్రవేశపెట్టారు. దానిని ఆయన పేరు మీదుగా శిల్పకళ అని చెప్పి పిలుస్తారు. తర్వాత మొదటి నరసింహ వర్మ వచ్చేసి మహామల్లుడు అని పిలుస్తారు. ఈ మొదటి నరసింహవర్మని ఏమని పిలుస్తారంటే మహామల్లుడు అని కూడా పిలిచేవాళ్ళనమాట. మహాబలిపురంలో 5 రథాలు నిర్మించారు. ఈ 5 రథాలు ఎవరు నిర్మించారు? మహాబలిపురంలో పల్లవులు నిర్మించడం అయితే జరిగిందనమాట. వీటిని పంచపాండవ రథాలు లేదా ఏకశిలా రథాలు అని అంటారు. అంటే ఒకే ఒక రాయితో నిర్మించిన రథాలు కాబట్టి దాన్ని ఏకశిలా రథాలు అని అంటారనమాట. తర్వాత రెండవ నరసింహవర్మ తర్వాత రాజసింహుడు అని అతన్ని పిలిచేవారనమాట. మొదటి మహేంద్రవర్మని ఏమని పిలిచేవాళ్ళు? మహామల్లుడు. మొదటి నరసింహవర్మని మహామల్లుడు అని, రెండవ నరసింహవర్మని రాజసింహుడు అని పిలిచేవాళ్ళు. ఇక్కడ వీళ్ళు మొదటి మహేంద్రవర్మ రాజు తర్వాత మొదటి నరసింహవర్మ తర్వాత రెండవ నరసింహవర్మ అనే వాళ్ళు రాజులుగా రాజ్యాన్ని పరిపాలించడం అయితే జరిగింది. ఆ తర్వాత చాళుక్యుల రాజవంశం అనేది వచ్చింది. తర్వాత వీళ్ళు ఎప్పటి నుంచి పరిపాలించుతూ ఉన్నారంటే క్రీస్తు పూర్వం 600 నుంచి 1200 మధ్య కాలంలో చాళుక్యులు అనే వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళు దేన్ని రాజధానిగా చేసుకున్నారంటే కర్ణాటకలోని బాదామిని రాజధానిగా చేసుకొని పరిపాలించడం ప్రారంభించాడు. వీళ్ళలో రాజులు ఎవరంటే మొదటి పులకేసి తర్వాత రెండవ పులకేసి అనే వాళ్ళు రాజులుగా ఉన్నారు చాళుక్యుల రాజవంశంలో. తర్వాత వెసారా అనే నూతన వాస్తు శిల్ప కళారీతి అభివృద్ధి చెందింది. వీళ్ళ కాలంలో చాళుక్యుల కాలంలో వెసారా అనే వాస్తు శిల్ప కళారీతి అనేది అభివృద్ధి చెందడం అయితే జరిగింది. ఈ వెసారా అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే దక్షిణ భారతదేశంలోని ద్రవిడ, ఉత్తర భారతదేశంలోని నగారా ఈ రెండు కలిపి వాళ్ళు వెసారా అనే వాస్తు శిల్ప కళా రీతిని అభివృద్ధి చేయడం అయితే జరిగింది.
తర్వాత నెక్స్ట్ లెసన్ 9th లెసన్ వచ్చేసి ప్రభుత్వం అన్నమాట. ప్రభుత్వం అనేది ఒక దేశాన్ని, ఒక రాష్ట్రాన్ని నియంత్రిస్తూ వాటి కొరకు నిర్ణయాలు తీసుకునే ప్రజల సమూహాన్ని ప్రభుత్వం అని అంటారు. అంటే ప్రభుత్వం ఏంటంటే ఒక దేశము లేదా ఒక రాష్ట్రం గురించి ఆలోచిస్తూ దానికోసమైన అని నిర్ణయాలు తీసుకునే సమూహాన్ని ఏమంటారంటే మనం ప్రభుత్వం అని అంటామన్నమాట. ఈ ప్రభుత్వం అనేది 3 విభాగాలుగా ఉంటుందన్నమాట. ఒకటి శాసన నిర్మాణ శాఖ, అంటే ఇది ఏం చేస్తుందంటే నిర్ణయాలు అనేది చేస్తుంది అనమాట, చట్టాలు నిర్ణయాలు చేస్తుంది. దానిని ఏమంటారంటే పార్లమెంటు అంటారు. అది పార్లమెంట్ అనమాట. కార్యనిర్వహణ శాఖ రెండవది. కార్యనిర్వహణ శాఖ అనేది ఏం చేస్తుందంటే ఈ శాసన నిర్మాణ శాఖ చేసిన చట్టాలను అనేది అమలు చేయడం జరుగుతుంది. అది ఏంటంటే రాష్ట్రపతి భవన్. మూడవది న్యాయశాఖ. ఇది చట్టాలను వ్యాఖ్యానించే న్యాయశాస్త్రాలతో కూడుకున్నది. న్యాయశాఖ అంటే అన్ని న్యాయస్థానాలు కూడా ఇందులో ఉంటాయన్నమాట. అది ఏంటంటే సుప్రీంకోర్టు అనమాట. రాచరికం అన్న రాజ్యం అన్న ఏంటంటే ఒక రాజు ఒక రాణిచే పరిపాలన చేస్తూ ఉంటే దాన్ని రాచరికం అని అంటారు. తర్వాత ప్రజాస్వామ్యం. ఇంతవరకు మనకి రాజులు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు అనమాట. తర్వాత ప్రజాస్వామ్యం అనేది మనకి ఆవిర్భవించింది అనమాట. ఈ ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే ప్రజల చేత ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అని అంటారు. ఈ విధంగా అనింది ఎవరంటే అబ్రహాం లింకన్ అనే అతను తెలియజేశాడనమాట. ప్రజాస్వామ్యానికి జన్మస్థలం గ్రీసు. ప్రజాస్వామ్యం అనేది మొదట ఎక్కడ ఉన్నిందంటే గ్రీసులో ప్రారంభం అవడం జరిగింది. ఆ ప్రజాస్వామ్యాన్ని అంతా అభివృద్ధి పరిచారనమాట. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే ప్రజలు నేరుగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొంటారు. అంటే వాళ్ళ యొక్క ప్రతినిధిని నేరుగా వాళ్ళు ఎంచుకోవడం అయితే జరుగుతుంది. ఉదాహరణకి స్విట్జర్లాండ్లో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేది కనబడుతుందన్నమాట. తర్వాత పరోక్ష ప్రజాస్వామ్యం. ప్రజలు తమ ప్రతినిధులను పరోక్షంగా నిర్ణయం తీసుకోవడం ద్వారా పాల్గొంటారు. అంటే వాళ్ళు ప్రజలు అనేది నేరుగా అధికారుల్ని ఎన్నుకోకుండా వాళ్ళ కింద ఉండే అధికారులను ఎన్నుకోవడం ద్వారా పరోక్షంగా పాల్గొంటారనమాట. ఉదాహరణకి భారత్, అమెరికా, ఇంగ్లాండ్ మొదలైన దేశాలన్నీ కూడా పరోక్ష ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తుందన్నమాట. ఎన్నికలు అంటే ఏంటి? ప్రతినిధిని ఎన్నుకునే విధానాన్ని ఎన్నికలు అంటారనమాట. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 326 ప్రకారం 18 సంవత్సరాల వయసు వారందరికీ విశ్వజనీన వయోజన ఓటు హక్కు కల్పించింది. విశ్వజనీన వయోజన ఓటు హక్కు ఎప్పుడు ఏ ఆర్టికల్ ప్రకారం కల్పించిందంటే రాజ్యాంగం ఆర్టికల్ 326 ప్రకారము 18 సంవత్సరాల పైబడిన వారందరికీ ఓటు హక్కుని కల్పించడం అయితే జరిగింది. తర్వాత పార్లమెంటరీ వ్యవస్థ. ఈ పార్లమెంటరీ వ్యవస్థ అంటే ఏంటంటే ఈ వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ నుంచి కార్యనిర్వహణ శాఖ ఏర్పడుతుంది. అంతే కదా, పార్లమెంటరీ శాఖ అంటే ఏంటంటే శాసన నిర్మాణ శాఖ నుంచి కార్యనిర్వహణ శాఖ అనేది ఏర్పడుతుంది. అంటే చట్టాలు అలాగే నిర్ణయాలు చేసేది శాసన నిర్మాణ శాఖ అయితే దానిలో నుంచి ఏర్పడేది ఏంటంటే కార్యనిర్వహణ శాఖ అనేది ఏర్పడుతుంది. ఆ చట్టాలన్నింటినీ అమలు చేయాలి కాబట్టి కార్యనిర్వహణ శాఖ అనేది ఏర్పడుతుంది. ఈ కార్యనిర్వహణ శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహిస్తుంది. అంటే శాసన నిర్మాణ శాఖకి బాధ్యత వహిస్తుంది అనమాట కార్యనిర్వహణ శాఖ. అంటే అది చేసిన చట్టాలు నియమాల్ని కార్యనిర్వహణ శాఖ అమలు చేస్తుంది బాధ్యతగా. ఉదాహరణకి భారత్, బ్రిటన్ అనేవి పార్లమెంటరీ వ్యవస్థకి సంబంధించినవి. అధ్యక్ష తరహా వ్యవస్థ అంటే ఏంటంటే శాసన నిర్మాణ శాఖ నుంచి కార్యనిర్వహణ శాఖ అనేది ఏర్పడుతుంది అనమాట. ఎలాంటి బాధ్యత కూడా వహించదు. అంటే చట్టాలు నేరుగా తీసుకొని అదే శాసన నిర్మాణ శాఖే అమలు చేయడం అయితే జరుగుతుంది. ఇది కార్యనిర్వహణ శాఖ అనేది ఎటువంటి బాధ్యత అనేది వహించదు అనమాట. ఇది ఉదాహరణకు తీసుకున్నట్లయితే అమెరికా, బ్రెజిల్ అనేది అధ్యక్ష తరహా వ్యవస్థను కలిగి ఉందన్నమాట. ఈ ప్రభుత్వాలు అనేవి 3 రకాలైన ప్రభుత్వాలు ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం. ఇంతకుముందు మనం 6th క్లాస్లో చూసినట్లయితే వీటన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఉందన్నమాట. తర్వాత రాజ్యాంగం అనేది ఒక దేశం యొక్క చట్టాలు మరియు మౌలిక సూత్రాలు కలిగిన పత్రం. అంటే మన దేశంలో ఉండే చట్టాలన్నీ కూడా ఎందులో ఉంటాయంటే రాజ్యాంగంలో ఉంటాయన్నమాట, పొందుపరచబడి ఉంటాయి. అలాగే మౌలిక సూత్రాలన్నీ కూడా ఉండేది దేంట్లో అంటే రాజ్యాంగం అనమాట. ఇంతటితో 9th చాప్టర్ కూడా అయిపోయిందనమాట. తర్వాత 10th చాప్టర్ స్థానిక స్వపరిపాలన. ఒక రాజ్యాంగంలో ఆర్టికల్ 40 స్థానిక స్వపరిపాలనను సూచిస్తుంది. ఈ స్థానిక స్వపరిపాలనను ఏ ఆర్టికల్ సూచిస్తుందంటే ఆర్టికల్ 40 సూచించడం జరుగుతుంది. 1992 సంవత్సరం 73వ రాజ్యాంగ సవరణ గ్రామీణ ప్రాంతాలలో, 74 రాజ్యాంగ సవరణ పట్టణ ప్రాంతాలలో స్థానిక స్వపరిపాలన చేయాలి అని చెప్పి సూచించడం అయితే జరిగింది. అంటే సవరణ ద్వారా 73వ సవరణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో, 74వ సవరణ ద్వారా పట్టణ ప్రాంతాల్లో ఈ స్థానిక స్వపరిపాలన అనేది ఏర్పాటు చేశారనమాట. ఎప్పుడు 1992లో.
తర్వాత ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 సంవత్సరంలో చేశారు. పంచాయతీరాజ్ చట్టాన్ని ఎప్పుడు చేశారంటే 1994లో చేయడం జరిగింది. తర్వాత 1959వ సంవత్సరంలో స్థానిక స్వపరిపాలన ముందుగా అమలు చేసిన రాష్ట్రం ఏంటంటే రాజస్థాన్. మన భారతదేశంలో ముందుగా స్థానిక స్వపరిపాలనను ఏ రాష్ట్రం అమలు చేసింది అంటే రాజస్థాన్ అమలు చేసింది. ఏ సంవత్సరం? 1959వ సంవత్సరంలో అమలు చేయడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ కూడా అదే 1959వ సంవత్సరంలోనే అమలు చేసిందనమాట. మన ఆంధ్రప్రదేశ్ కూడా అదే సంవత్సరంలో అమలు చేయడం అయితే జరిగింది. కానీ ఫస్ట్ అమలు చేసింది ఎవరంటే రాజస్థాన్ అనమాట. ఈ గ్రామ స్థాయిలో స్థానిక స్వపరిపాలన, గ్రామ స్థాయిలో ఈ స్థానిక స్వపరిపాలన ఏ విధంగా ఉంటుందంటే 2 విధాలుగా ఉంటుందంటే, ఒకటి గ్రామ సభ, గ్రామ పంచాయతీ అని ఈ విధంగా పరిపాలన అనేది ఉంటుందన్నమాట. గ్రామ సభ అంటే ఏంటంటే గ్రామ ఓటర్లందరూ సభ్యులుగా కలిగిన సభ, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం నిదర్శనంగా ఉంటుందన్నమాట. అంటే గ్రామంలో ఉండే ఓటర్లందరూ కలిసి ఆ సభ్యుడిని అనేది ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట. ఆ గ్రామ సభకి అధ్యక్షుడు ఎవరుంటారంటే సర్పంచ్ అనే అతను అధ్యక్షుడిగా ఉంటారనమాట. అతని యొక్క పదవీ కాలం ఏంటంటే 5 సంవత్సరాలు ఉండడం జరుగుతుంది. ఈ గ్రామ సర్పంచ్ని ఎవరు ఎన్నుకుంటారు? గ్రామంలోని ప్రజలందరూ అంటే ఓటర్లందరూ ఎన్నుకోవడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ, ఈ గ్రామ పంచాయతీ అంటే ఏంటంటే సర్పంచు అలాగే మరియు వార్డు సభ్యులచే, అంటే ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క సభ్యుని లెక్కన వార్డు సభ్యులచే గ్రామ పంచాయతీ అనేది ఏర్పడడం జరుగుతుంది. అందుకు ఈ గ్రామ పంచాయతీ అధ్యక్షుడు ఎవరంటే సర్పంచ్. గ్రామానికంతా కూడా అధ్యక్షుడు ఎవరంటే సర్పంచే. గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోటీ వయసు 21 సంవత్సరాలు. అంటే గ్రామ పంచాయతీకి మనకి పోటీ చేయాలనుకుంటే, మనం నిలబడాలి అని చెప్పి అనుకుంటే దానికి సంవత్సరాలు వయసు ఎంత అంటే 21 సంవత్సరాలు అనేది ఉండాలన్నమాట. గ్రామ పంచాయతీకి జనాభాను బట్టి 5 నుంచి 21 మంది వార్డు సభ్యులు ఉంటారు. అంటే గ్రామ పంచాయతీలో ఎంతమంది సభ్యులు ఉంటారంటే జనాభాని బట్టి 5 నుంచి 21 మంది సభ్యులు అనే వాళ్ళు ఉంటారనమాట. తర్వాత సర్పంచ్ అనే అతను గ్రామానికి మొదటి పౌరుడు. అంటే గ్రామానికి అధిపతి కాబట్టి సర్పంచ్ని ఏమంటారు? గ్రామానికి మొదటి పౌరుడు అని అంటారనమాట. గ్రామానికి వచ్చే ఆదాయాలను వ్యయాలను బాధ్యత వహిస్తాడు. అంటే ఆ గ్రామానికి ఏదైనా ఆదాయాలు రావాలన్నా, వ్యయాలు ఏదైనా ఖర్చు పెట్టాలన్నా కూడా ఎవరు బాధ్యత వహిస్తారంటే సర్పంచ్ అనే అతను బాధ్యత వహించడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ నిర్ణయాలను అమలు చేస్తాడు. గ్రామ పంచాయతీలో ఏమైనా నిర్ణయాలు తీసుకున్నట్లయితే దాన్ని అమలు చేయడం అయితే జరుగుతుందన్నమాట. తర్వాత ఉప సర్పంచ్ అనే అతను సర్పంచ్ వార్డు మెంబర్లలో ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు. అంటే వార్డులో ఉండే మెంబర్లందరిలో ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు అనమాట. ఇతను ఏం చేస్తాడంటే సర్పంచ్ లేనప్పుడు తమ బాధ్యతలను చూసుకుంటారనమాట. తర్వాత గ్రామ సచివాలయం. ఈ గ్రామ సచివాలయం అనేది అక్టోబర్ 2, 2019 సంవత్సరంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభమైంది. ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైందంటే అక్టోబర్ 2, 2019లో ఏర్పడడం అయితే జరిగిందనమాట. ఈ అక్టోబర్ 2, 2019లో గ్రామ సచివాలయం వ్యవస్థ అనేది ఏర్పడడం జరిగిందనమాట. తర్వాత మండల పరిషత్, జిల్లా పరిషత్తు. మండల పరిషత్ అంటే ఏంటంటే ప్రతి మండలంలోనూ సుమారు 20 నుంచి 40 గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఎంపీటీలను ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు. తర్వాత ఎంపీటీసీ సభ్యులతో తమలో ఒకరిని మండలాధ్యక్షునిగా, ఉపాధ్యక్షులుగా పరోక్షంగా ఎన్నుకుంటారు. తర్వాత ఎంపీటీసీ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారంటే ఆ గ్రామంలో ఉండే వాళ్ళే ఎన్నుకుంటారన్నమాట. ఎంపీటీసీలో ఉండే సభ్యుల్లో ఉండే వాళ్ళని మండల అధ్యక్షునిగా అలాగే ఉపాధ్యక్షునిగా వాళ్ళే ఎన్నుకుంటారన్నమాట. జెడ్పీటీసీలను ఓటర్లు నేరుగా ఎన్నుకుంటే ఆ జెడ్పీటీసీలో కొంతమంది సభ్యుల్ని వాళ్ళు చైర్మన్గా, వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరుగుతుంది. పట్టణ ప్రాంతాలలో ఏ విధంగా ఉంటుందంటే ఈ నగర పంచాయతీ, పురపాలక సంఘం అలాగే మున్సిపల్ కార్పొరేషన్ అనేది 3 విధాలుగా ఉండడం జరుగుతుంది. నగర పంచాయతీ అనేది ఎక్కడ ఉంటుందంటే NAC అంటే నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ అనమాట. ఇది 20,000 నుంచి 40,000 జనాభా ఉంటే అది నగర పంచాయతీ అని అంటారన్నమాట. పురపాలక సంఘం అంటే 40,000 నుంచి 3 లక్షల మంది జనాభా కలిగి ఉండే దాన్ని ఏమంటారంటే పురపాలక సంఘం ఏర్పడుతుంది. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లో ఎంతమంది జనాభా ఉంటారంటే 3 లక్షల కంటే పైగా జనాభా అనేది కలిగి ఉంటుందన్నమాట. ఇక్కడతో 10th చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. 11th చాప్టర్
భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు. మన భారతదేశంలో ఏ విధంగా సంస్కృతి, భాషలు, మతాలు అనేవి ఆవిర్భవించాయో ఈ లెసన్ ద్వారా తెలుసుకుందాం. సంస్కృతి ఒక కొత్త వ్యవస్థని సృష్టించడం కోసం ముందు తరాల వారసత్వానికి అందిపుచ్చుకొని దానిని భావి తరాలకు అందించడానికి జరిగే నిరంతరమైన ప్రక్రియ సంస్కృతి. సంస్కృతి అంటే ఏంటి? మనం పాటించే మన సంస్కృతి సాంప్రదాయాలన్నిటివి మరో తరానికి అందించడానికి, భావి తరాలకు అందించడానికి జరిగే ఒక ప్రక్రియను ఏమంటారంటే సంస్కృతి అని అంటారు. సంస్కృతి అర్థం ఏంటంటే విస్తృతమైనది, సమగ్రమైనది అని అర్థం అన్నమాట. భారతీయ సంస్కృతి ఏ విధంగా ఉంటుంది? భిన్నత్వంలో ఏకత్వం, అంటే అన్ని రకాలైన మతాలు అనేటివి కలిగి ఉండేదే మన భారతదేశం అన్నమాట. భాష ఒక ప్రసార మాధ్యమం. అశోకుని శాసనంలోని లిపి ఏంటంటే బ్రాహ్మీ లిపిలో ఉండేదన్నమాట. భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు మొత్తము 22 భాషల్ని మన రాజ్యాంగం అయితే గుర్తించిందనమాట. తర్వాత మతం అనేది ఆధ్యాత్మిక చింతన. మతం అనేది ఏంటంటే ఆధ్యాత్మిక చింతన అనమాట. హిందూ మతం, మతాల్లో హిందూ మతం అనేది ఏర్పడిందనమాట. హిందూ మతాన్ని సనాతన ధర్మం అని అంటారు. హిందూ అనే పదాన్ని సింధు అనే పదం నుంచి వచ్చింది. మన హిందూ మతం అనేది ఏ పదం నుంచి వచ్చిందంటే సింధు అనే పదం నుంచి రావడం జరిగింది. అలా హిందూ మతం యొక్క లక్షణాలు ఏంటంటే మానవ సేవే మాధవ సేవ, అంటే మనుషులకి సేవ చేయాలి అని చెప్పి, మాధవ సేవ అంటే దేవునికి చేసినంత సేవతో సమానము అని చెప్పి ఈ విధంగా తెలియజేసింది. విశ్వ మానవ కుటుంబం అంటే మానవులంతా, విశ్వంలో ఉండే మానవులంతా ఒక కుటుంబం లాగా మెలగాలి అని చెప్పిందనమాట. ఏకాగ్రత ద్వారా మోక్షం పొందడం, చతుర్విధ పురుషార్థాలు అభ్యసించడం. ఆ చతుర్విధ పురుషార్థాలు ఏంటంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఈ విధంగా 4 పురుషార్థాలను అభ్యసనం అయితే చేయాలి. 4 ఆశ్రమాలను ఆచరించాలి, అంటే బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఈ విధంగా 4 ఆశ్రమాలని ఆచరించడం అయితే జరగాలి. తర్వాత జైన మతం అనేది ఉందన్నమాట, ఆవిర్భవించింది. జైన మతం ఒక ప్రాచీనమైన భారత మతం. వీళ్ళని ఏమంటారంటే జైన మతంలో ఉండే వాళ్ళని, ప్రజల్ని జైనులు అని అంటారు. 24 మంది తీర్థంకులు ఈ మతాన్ని ప్రాచుర్యంలోనికి తెచ్చారు. 24 మంది తీర్థంకరులు ఈ మతాన్ని ప్రాచుర్యంలోనికి తెచ్చారనమాట. జైన అనే పదం జిన అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. ఈ జైనులు అనే వాళ్ళు జైన అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే జైన మతంలోని జిన అనే సంస్కృత పదం నుంచి ఆవిర్భవించడం అయితే జరిగింది. వర్ధమాన మహావీరుడు మిక్కిలి ప్రసిద్ధి చెందిన తీర్థంకరుడు. ఈయన చివరివాడు. ఈ చివరివాడు ఎవరంటే వర్ధమాన మహావీరుడు. ఈయనే అతి ప్రసిద్ధి చెందిన తీర్థంకరుడు అనమాట. వీళ్ళ సిద్ధాంతాలు ఏ విధంగా ఉన్నాయంటే అహింస, సత్యం, ఆశ్రయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం, ఇవన్నీ కూడా వాళ్ళ సిద్ధాంతాలుగా ఉన్నాయన్నమాట. ఈ సిద్ధాంతాలను అనుసరించడానికి మహావీరులు 3 మార్గాలను సూచించారన్నమాట. ఈ సిద్ధాంతాలని 3 మార్గాల ద్వారా వాళ్ళు అనుసరించారన్నమాట. ఒకటి సమ్మక్ దర్శనం, తర్వాత సమ్మక్ జ్ఞానం, మూడవది సమ్మక్ చరిత్ర. సమ్మక్ దర్శనం అంటే ఏంటంటే సరైన విశ్వాసం, సమ్మక్ జ్ఞానం అంటే సరైన జ్ఞానము, సమ్మక్ చరిత్ర అంటే సరి అయిన ప్రవర్తన. ఈ 3 మార్గాల ద్వారా ఈ అహింస, సత్యం, ఆస్తేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం అనే సూత్రాలను వాళ్ళు పాటించారనమాట. వీటిని ఏమంటారంటే ఈ సమ్మక్ దర్శనం, జ్ఞానం మరియు చరిత్ర ఏమంటారంటే త్రిరత్నాలు అని అనడం జరుగుతుంది. గోమటేశ్వరుని ఆలయం గోమటేశ్వరుని విగ్రహము ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా విగ్రహాల్లో ఒకటి. ఈ ఏకశిలా విగ్రహాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం ఏంటంటే గోమటేశ్వరుని విగ్రహం అనమాట. దీని ఎత్తు ఎంత ఉందంటే 57 అడుగులు ఉంటుందన్నమాట. దీనినే ఈ విగ్రహాన్ని ఏమంటారంటే బాహుబలి అని అంటారనమాట. బౌద్ధ మతం. తర్వాత బౌద్ధ మతం అనేది స్థాపించడం జరిగింది. ఈ బౌద్ధ మతాన్ని ఎవరు స్థాపించారంటే గౌతమ బుద్ధుడు అనే అతను స్థాపించడం జరిగింది. ఇతను లుంబిని వనము, నేపాల్లో జన్మించాడు. అతను గౌతమ బుద్ధుడు కాకముందు అతని పేరేంటంటే సిద్ధార్థుడు అని ఉండేదన్నమాట. ఆ తర్వాత అతనికి జ్ఞానోదయం అయిన తర్వాత అతని పేరు గౌతమ బుద్ధుడిగా మార్పు చెందిందనమాట. జ్ఞానోదయం అయిన తర్వాత బుద్ధుడయ్యాడు. అతని తండ్రి పేరు శుద్ధోధనుడు, తల్లి మాయాదేవి, భార్య యశోధర, కుమారుడు రాహుల్ అనమాట. తర్వాత ఆయనకి 6 సంవత్సరాల తర్వాత జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం అయిన వృక్షం ఏంటంటే బోధి వృక్షం కింద ఈ గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం అయిందనమాట. ఉత్తరప్రదేశ్లోని కుషీనగరంలో ఆయన స్వర్గస్థుడయ్యారనమాట.
తర్వాత మధ్య మార్గం అనుసరించి మోక్షం సాధించవచ్చని తెలిపాడు. అష్టాంగ మార్గం అంటే దీన్ని ఏమంటారంటే అష్టాంగ మార్గం అని అంటారనమాట. బౌద్ధ మతంలో పవిత్ర గ్రంథాలు ఏమిటంటే త్రిపీటకాలు. గౌతమ బుద్ధుని బోధనలను ఆర్య సత్యాలు అని అంటారు. గౌతమ బుద్ధుని యొక్క బోధనలు ఏమంటారంటే ఆర్య సత్యాలు అని అనడం జరుగుతుంది. బౌద్ధ స్మారక స్తూపం ఏంటంటే సాంచి స్తూపం. తర్వాత క్రైస్తవ మతం అనేది ఏర్పడిందనమాట. ఈ క్రైస్తవ మతంలో క్రైస్తవులు పవిత్ర గ్రంథం ఏంటంటే బైబిల్ అనమాట. ప్రసిద్ధి చెందిన చర్చ్ ఎక్కడుందంటే రోమన్ కేథలిక్ చర్చ్ని ప్రసిద్ధ చర్చ్ అని పిలిచేవారు. రోమన్ కేథలిక్ చర్చ్ యొక్క అధిపతిని ఏమంటారంటే పోప్ అని పిలిచేవారనమాట. ఈ వాటికన్ నగరం అనేది ఏంటంటే ప్రపంచంలోనే అతి చిన్న నగరాన్ని ఈ వాటికన్ నగరం అని పిలుస్తారనమాట. ఆ తర్వాత ఆవిర్భవించిన మతము ఇస్లాం మతం. ఈ ఇస్లాం మతంలో మహమ్మద్ ప్రవక్త లేదా అల్లా యొక్క దూతగా భావిస్తారనమాట. ఈ అల్లా యొక్క బోధనలు అన్నీ కూడా ఎందులో ఉంటాయంటే ఖురాన్లో ఉండడం జరుగుతుంది. మహమ్మద్ ప్రవక్త మానవులందరినీ సోదరులని బోధించాడు. ముస్లింల పవిత్ర నగరం ఏమైందంటే మక్కా మసీద్ అనమాట. అది సౌదీ అరేబియాలో ఉందన్నమాట. మక్కా మసీదు మధ్యలో ఉన్న భవనాన్ని కాబా అని పిలుస్తారంట. ఆ మధ్యలో ఉండే రౌండ్గా ఉండే భవనాన్ని ఏమని పిలుస్తారంటే కాబా అని పిలిచేవారు. ఆ తర్వాత సిక్కు మతం అనేది ఆవిర్భవించింది. సిక్కు మత స్థాపకుడు ఎవరంటే గురునానక్ అనమాట. సిక్కు అర్థం ఏంటి? విద్యార్థి లేదా శిష్యుడు అని సిక్కు అంటే అర్థం అనమాట. సిక్కుల 10 మంది గురువులలో మొదటివారు గురునానక్. మొదటివారు ఎవరంటే సిక్కులలో గురునానక్ అనే అతను మొదటివారు అనమాట. వీళ్ళ యొక్క ఆలయం అనేది ఏమని పిలుస్తారంటే గురుద్వార్ అని అంటారనమాట. సిక్కుల యొక్క ఆలయాన్ని గురుద్వార్ అనేది అనడం జరుగుతుంది. ఇంతటితో 11th లెసన్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత 12th లెసన్ సమానత్వం వైపు అంటే ఏంటంటే భిన్నత్వాన్ని ప్రభావితం చేసే అంశాలు మనం నివసించే భౌగోళిక ప్రాంతం చరిత్ర. అంటే భిన్నత్వం అంటే వేరువేరుగా ఉన్నట్లు ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే మనం నివసించే భూమి అనమాట. వైవిధ్యం అంటే అనేక భాషలు, అనేక రకాల ఆహారపు అలవాట్లు, అనేక రకాల పండుగలు ఉండడం వలన వైవిధ్యం కలది భారతదేశం. ఒకే రకమైన భాషలు అనేది మాట్లాడతారు అనమాట. భారతదేశంలో అనేక రకాలైన భాషలు అలాగే అనేక రకాలైన ఆహారపు అలవాట్లు వీటన్నిటిని ఏమని పిలుస్తారంటే వైవిధ్యం అని పిలుస్తారనమాట. వివక్షత అంటే ఏమిటంటే ప్రజలు ప్రతికూల అభిప్రాయాలు, పక్షపాత వైఖరిని అవలంబించడమే. అంటే ప్రజలకు ప్రతికూల అభిప్రాయాలు విరుద్ధంగా మాట్లాడడం వాటిని వివక్షత అని అంటారన్నమాట. పక్షపాతం అంటే ఇతరులను ప్రతికూల ధోరణిలో నాసిరకంగా హీనంగా చూడడాన్ని ఏమంటారంటే పక్షపాతం అని అంటారు. మూస ధోరణి అంటే వ్యక్తులు కానీ లేదా సంఘాన్ని కానీ ఒకే కోణంతో చూసినట్లయితే దాన్ని మూస ధోరణి అంటారు. అంటే ఒకే ఒక విషయాన్ని ఒక కోణంలోనే చూసినట్లయితే దాన్ని మూస ధోరణి అని అంటారనమాట. వివక్ష అనేది వివిధ రకాలుగా ఉంటాయన్నమాట. అవి మత వివక్ష. ఈ మత వివక్ష అలాగే భారతదేశంలో మతాలు అనేటివి 8 మతాలు అనేటివి ఉన్నాయన్నమాట. మత వివక్షత అనేది కూడా ఉండేది. అలాగే కుల వివక్షత కలిగి ఉండేదన్నమాట. కుల వివక్షత అంటే ఏంటంటే అగ్ర కులాల వారు అనుభవించే హక్కులు నిమ్న కులాల వారికి అనుభవించకుండా చేయడాన్ని ఏమంటారంటే కుల వివక్షత అని అంటారు. కుల అణచివేతకు వ్యతిరేకంగా భారతదేశంలో పోరాడిన వారెవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేశారనమాట. అంబేద్కర్ యొక్క కులం ఏంటంటే మహర్ కులం అనమాట. దళితులను ప్రభుత్వ షెడ్యూల్ కులాలుగా పరిగణించారు. ఈ దళితులను షెడ్యూల్ కులాలుగా ఎవరు పరిగణించారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే అతను పరిగణించడం అయితే జరిగింది. ఆ తర్వాత అలాగే లింగ వివక్షత అనేది కూడా ఉందన్నమాట. స్త్రీ పురుషుల్లో ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూడడాన్ని ఏమంటారంటే లింగ వివక్షత అని అంటారు. స్త్రీ హక్కుల కోసం పోరాడిన మహారాష్ట్రకు చెందిన సావిత్రి బాపులే అంటే మహారాష్ట్రకు చెందిన సావిత్రి బాపులే ఏం చేశారంటే స్త్రీలకు ఉండే హక్కుల కోసం పోరాటం చేసిందనమాట. ఈ సావిత్రి బాపులే తన భర్త జ్యోతి బాపులే కలిసి భారత్లోని ప్రథమ బాలిక పాఠశాలను పూణేలోని బెడేవాలో స్థాపించడం జరిగింది. అంటే బాలికలకు పాఠశాల స్థాపించింది ఎవరంటే మొట్టమొదటగా సావిత్రి బాపులే అలాగే వాళ్ళ భర్త జ్యోతి బాపులే అనే వాళ్ళిద్దరూ కలిసి పూణేలోని బెడేవాడలో స్థాపించడం జరిగింది. భారతదేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయురాలు కూడా ఎవరంటే సావిత్రి బాపులే అనమాట. స్త్రీ విద్యా హక్కుల కోసం పోరాడిన వారు అదే కాలంలో ఎవరు పోరాడారంటే స్త్రీ హక్కుల గురించి కందుకూరి వీరేశలింగం అలాగే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, పొనక కనకమ్మ, దువ్వూరి సుబ్బమ్మ వీళ్ళందరూ కూడా స్త్రీ విద్యా హక్కు కోసం పోరాటం అయితే చేశారనమాట.
తర్వాత ప్రాంతీయ వివక్షత. ఒక ప్రాంతంలో ఉండే వివక్షతనే ప్రాంతీయ వివక్షత అంటారన్నమాట. ఒక వ్యక్తి నివసించే ప్రాంతాన్ని బట్టి వివక్షతని ప్రాంతీయ వివక్షత అని అంటారు. ప్రాంతీయ వివక్షత పక్షపాతం మూస ధోరణితో మొదలవుతుంది. అంటే పక్షపాతం అంటే తక్కువ ఎక్కువగా చూడడం వల్ల, అలాగే ఒకే కోణంతో చూడడం వల్ల ఈ ప్రాంతీయ వివక్షత అనేది ప్రారంభమవుతుందన్నమాట. దివ్యాంగుల పట్ల వివక్షత. దివ్యాంగుల పట్ల కూడా వివక్షత అనేది ఉండేదన్నమాట. ఆ వికలాంగుల చట్టం 1995 పీడబ్ల్యూడి యాక్ట్ అనమాట. ఇది ఏం తెలియజేస్తుందంటే వికలాంగుల విద్య, ఉపాధి మరియు వృత్తి శిక్షణలో సమాన అవకాశాలు కల్పించాలి, వారి హక్కులను రక్షించడం, అలాగే వారు సమాజంలో పూర్తి భాగస్వాములుగా చేయాలన్నదే ఈ చట్టం యొక్క ముఖ్య లక్ష్యం అనమాట. వాళ్ళకు కూడా అంత విద్య అనేది, ఉపాధి, వృత్తి శిక్షణ అనేది వాళ్ళకు కూడా సమానంగా అందించాలి అని చెప్పేసి వికలాంగుల చట్టం అనేది 1995 అనేది సూచించడం జరిగింది. ఆ తర్వాత కొత్తగా వికలాంగుల చట్టం 2016 అనేది రావడం జరిగింది. ఇది 1995 చట్టంలో ఉండే లోపాలను సవరించడానికి వికలాంగుల చట్టం 2016 అనేది రూపొందించబడింది అనమాట. ఈ చట్టం వికలాంగుల హక్కులపై ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్లను అమలు చేయడానికి ఉద్దేశించబడింది. ఇది వైకల్యం రకాలు, వారి హక్కులు, వారి రక్షణకు సంబంధించిన నిబంధనలను విస్తృతం చేసింది. వాళ్ళకుండే హక్కులని, వాళ్ళకుండే రక్షణ అనేది ఈ 2016 వికలాంగుల చట్టం అనేది విస్తృతపరిచింది అనమాట. ఎక్కువ మందికి తెలియజేసింది అనమాట. అసమానతలు కూడా ఉన్నాయన్నమాట. అసమానతలు వివక్షతకు మూల కారణం. అంటే ఒకరిని తక్కువగా ఒకరిని ఎక్కువగా చూడడమే అసమానతలు అనమాట. అంటే సమానంగా చూడకుండా ఒకరిని తక్కువ ఎక్కువగా చూడడమే అసమానతకు కారణం అనమాట. అవిద్య, అధికారం, నమ్మకాలు, వృత్తులు, సంపద, సాంప్రదాయాలు మొదలైనవన్నిటికీ కూడా అసమానతకి కారణంగా చెప్పవచ్చు అనమాట. పేదరికంలోనికి నెట్టివేసి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది. సతీ సహగమనం చట్ట నిషేధం చేసిన సంవత్సరం ఎప్పుడంటే 1829 సంవత్సరంలో సతీ సహగమనాన్ని, అంటే భర్త చనిపోయిన తర్వాత భార్యను కూడా మంటల్లో వేయడాన్ని నిషేధించిన సంవత్సరం ఎప్పుడంటే 1829 సంవత్సరంలో ఆ సతీ సహగమన చట్టం అనేది నిషేధం అనేది చేయడం జరిగింది. 1886 సంవత్సరం వైద్యురాలిగా ఆనందీబాయి పట్టా అందుకుంది. మొట్టమొదట పట్టా వైద్యురాలిగా ఎవరు అందుకున్నారంటే ఆనందీబాయి అనే ఆమె 1886 సంవత్సరంలో అందుకోవడం జరిగిందనమాట. 27 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించింది ఎవరంటే నెల్సన్ మండేలా అతను అనుభవించారన్నమాట. ఈ నెల్సన్ మండేలానే దక్షిణ ఆఫ్రికా గాంధీ అని కూడా పిలుస్తారనమాట. అంటరాని తన నిషేధ చట్టం ఆర్టికల్ 17లో రూపొందించారు. ఆర్టికల్ 17లో ఏముంది? అంటరానితనాన్ని నిషేధించే చట్టం అనేది ఆర్టికల్ 17లో ఉంది. అలాగే 14వ నిబంధన ఏంటంటే చట్టం ముందు అందరూ సమానులే. ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే ఒకటికి 4 సార్లు చెప్తున్నాను, చట్టం ముందు అందరూ సమానులే, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 14వ నిబంధనలో ఏముందంటే చట్టం ముందు అందరూ సమానులే. 15(1) మతం, జాతి, కుల, లింగ వివక్షత అనేది చూపించకూడదు అని చెప్పి 15(1)లో ఉండడం జరిగింది. అలాగే 16వ నిబంధనలో ఏముందంటే ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో అందరికీ సమానమైన అవకాశాలు అనేవి ఉండాలి అని చెప్పిన చట్టం ఏంటంటే 16వ నిబంధన అనేది తెలియజేయడం జరిగింది. అలాగే ఇందా చెప్పుకున్నట్టు 17వ ఆర్టికల్లో ఏముందంటే అంటరానితన నిషేధం అనేది ఉందన్నమాట. అదేవిధంగా 21(a) నిబంధనలో ఏముందంటే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య అనేది అందజేయాలి అని చెప్పి ఈ 21(a) నిబంధన ప్రకారం ఉందన్నమాట. తర్వాత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఈ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అనే అతను భారతదేశానికి 11వ అధ్యక్షుడిగా ఉన్నారన్నమాట. ఆయన రచించిన పుస్తకం ఏంటంటే వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరంటే అబ్దుల్ కలాం అనమాట. మరియప్పన్ తంగవేల్ అనే ఆయన ఎవరంటే భారతీయ పారా ఒలింపిక్స్ హై జంప్ క్రీడాకారుడు ఎవరంటే మరియప్పన్ తంగవేల్ అనమాట. 2016లో బ్రెజిల్లో రియోడి జనీరోలో జరిగిన పారా ఒలింపిక్స్లో పురుషులకు బంగారు పతకాన్ని సాధించారనమాట ఈ మరియప్పన్ తంగవేల్ అనే అతను. తర్వాత సింధు తాయి అనే ఆమె 1948 సంవత్సరంలో జన్మించారు. 9 సంవత్సరాలు బాల్య వివాహం జరుగును. అంటే 9 సంవత్సరాలకే ఆ అమ్మాయికి బాల్య వివాహం అనేది జరిగిందనమాట. అనాథల కోసం ఆశ్రమం నిర్మించారు. 750 అవార్డులని అందుకుందనమాట. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీ శక్తి అవార్డు కూడా అందుకుంది ఈ సింధు తాయి అనే ఆమె అనమాట. తర్వాత సుస్థిర అభివృద్ధి అంటే ఏంటంటే భవిష్యత్తు తరాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతినకుండా ప్రస్తుత అవసరాలను తీర్చుకోవడాన్ని సుస్థిర అభివృద్ధి అని అంటారన్నమాట. అంటే భవిష్యత్తు తరాల వాళ్ళకి ఎటువంటి అంతరాయం అనేది ఉండకుండా అభివృద్ధి అవకాశాలు అనేవి వాళ్ళకు కూడా అందేటట్లు ప్రస్తుతం మనం అవసరాలు తీర్చుకున్న దాన్ని ఏమంటారంటే సుస్థిర అభివృద్ధి అని అనడం జరుగుతుంది.
జాతి వివక్షత. జాతి వివక్షత కూడా జాతి గురించి చూపే వివక్షతను, జాతి ఆధారంగా చూపే వివక్షతను ఏమంటారంటే జాతి వివక్షత అంటారు. ఈ జాతి వివక్షతని ఏమంటారంటే అపార్టీడ్ అని కూడా అంటారన్నమాట జాతి వివక్షతని. ఇంతటితో ఈ 12th లెసన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంతటితో సోషల్ అనేది సెకండ్ సెమ్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయింది. 6th క్లాస్ సోషల్, అలాగే 6th క్లాస్ సెమ్ 1 కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి అది కూడా కంప్లీట్గా చూడండి. మొత్తము 6th క్లాస్ సోషల్ సైన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత 7th క్లాస్ అనేది మనం నెక్స్ట్ వీడియో ద్వారా చెప్పుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.